నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతులను నిర్ణీత గడువులో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు। సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు। వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు వినతి పత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించారు। ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్, పౌర సరఫరాలు, వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 91 వినతులు అందినట్లు తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలు సీరియస్ గా పరిగణించి పక్షం రోజుల్లోగా తీసుకున్న చర్యలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ ని ఆదేశించారు। పరిష్కరించిన ప్రతి దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలను డిఆర్ఓకు అందజేయాలని అధికారులకు సూచించారు। 10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, హాస్టల్స్ ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని ఆదేశించారు। ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల పనితీరు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని తెలిపారు। అలాగే హాస్టల్స్ ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలను పరిశీలించి అందులో వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు। హాస్టల్స్ లో శుద్ధమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, తాజా కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు। స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించి 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని తెలిపారు। అలాగే పెండింగ్ లో ఉన్న ఆర్డీఐ ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు। పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు। మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా కళాకారుల బృందం, పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి। హుస్నాబాద్ ని రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు। రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు। పట్టణంలోని 20 వార్డులకు గాను 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు। ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది। మేము ఇవ్వాల్సిన 2 అంశాలు, ఒకటి పెన్షన్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం గల్లా ఖతం చేసినప్పటికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ముసలిలో కానీ వితంతులో కానీ ఇచ్చేటువంటి విధంగా మా బాధ్యత। దయచేసి మిమ్మల్ని కోరుతాను, ఇంకా మిగిలిపోయిన ఇందిరం ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది। 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కటి ఇయ్యలే, మేము ఒక్క కేబీ కాలనీకి 62 ఇచ్చినామని అర్థం చేసుకోండి। హుస్నాబాద్ పట్టణంలో అన్ని వార్డ్స్కి ఇచ్చినాం। హుస్నాబాద్ మండలంలో ఉన్న అన్ని 173 గ్రామాల్లో ఇళ్ళ పేదలకు ఇచ్చినాం। తప్పకుండా మా బాధ్యత। ఇప్పుడు మామూలుగా మీకు ఏర్పడతలేదు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి ఉండే, ఇవాళ అది లేదు। సన్న బియ్యం బయట కొనుకొచ్చుకుంటే ఎంత పరిస్థితి ఉంటుండే, ఇవాళ బియ్యాన్ని మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తూ ఉన్నాయి। నెలకు 500, 1000 బస్సులు అటువైనా ఇటువైనా ఖర్చు ఏర్పడకపోతుండే, ఇలా కరిమేర పోయిస్తే 50-100 రూపాయలు అయిపోతుండే। ఇవాళ అటువంటి బస్సు కిరాయిలను ఫ్రీగా చేసినాం। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు, శాసనసభ్యులు అందరం కూడా ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నాం। తప్పకుండా ఈ చెల్లెమ్మకు ఆశీర్వచనం ఇవ్వండి, మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నాకు కూడా ప్రోత్సాహం ఇవ్వండి, ఆశీర్వదించండి। హుస్నాబాద్ సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు అన్ని రకాలుగా మరొక్కసారి మంచి దవాఖాన, మంచి బడి, మంచి రోడ్లు, మంచి తాగునీళ్ళ సమస్య అన్ని పరిష్కారం చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను। మనం చేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు। విచారణకు పిలిస్తే సహకరించాల్సిందే తప్ప పిలవడమే నేరమన్నట్లు మాట్లాడడం సరికాదని ఆమె స్పష్టం చేశారు। కేసీఆర్ అయినా మరెవరైనా చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు। విచారణ సంస్థలు నోటీసులు ఇస్తే వాటికి గౌరవం ఇవ్వాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సాధారణ ప్రక్రియనని కవిత అన్నారు। అయితే విచారణకు పిలవడాన్నే రాజకీయ కక్షగా చిత్రీకరించడం ఆశ్చర్యకరమని తెలిపారు। ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత పరోక్షంగా విమర్శలు గుప్పించారు। పిలిస్తే సహకరించాలి తప్ప
పిలిచారని లబోదిబోమంటూ స్పందించడం విడ్డూరం. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ మైండ్ సెట్ మారనంత వరకు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత భావోద్వేగాలకు రాజకీయ పరిపక్వతకు తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు గమనిస్తున్నారని, మాటలు చర్యలు ఆలోచించి ఉండాలని హితవు పలికారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, చట్టపరమైన అంశాలను చట్టపరంగానే ఎదుర్కోవాలని కవిత పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన రాజకీయ వైఖరే బీఆర్ఎస్ ని ముందుకు తీసుకెళ్తుందని ఆమె అన్నారు. విచారణ జరుగుతుంది కదా, the investigation is going on. Let it go. The investigation should happen in a more transparent way. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా, నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగులేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేయనట్లయితే విచారణలు తెలంగాణ ప్రజల ముందు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు కుట్రపూరితమైన అంశాలేవీ లేవన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీటు విచారణ విషయమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోరాటం అంటేనే ఆత్మగౌరవమని, సకల జనులు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అతి నీచమైన నేరంగా అభివర్ణించారు. కేసుకు సంబంధించి విచారణలో భాగంగా పిలిస్తే దానిని రాద్ధాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిగితే అంతా బాధపడితే కొంతమంది జీవితాల్లో ఆర్థిక, వ్యాపార, రాజకీయ, ఉద్యోగ, కుటుంబాల సీక్రెట్స్లోకి తొంగి చూసి ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించడం దారుణమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో కక్ష సాధింపు ధోరణి అనే రాజకీయ లబ్ధి ప్రచారాన్ని మానుకోవాలన్నారు. మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయపరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపతం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ కళాశాలలో క్లాస్ రూమ్లోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలం విద్యార్థులకు హాజరు తీసుకుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దీంతో సహచర ఉపాధ్యాయులు హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. శాంతినగర్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ నూతనంగా ఎన్నికైన డివిజన్ ప్రెసిడెంట్ ఐజక్ శామెల్, సెక్రటరీ మాట్ల బాబు, ట్రెజరర్ శామెల్ ఆధ్వర్యంలో పాస్టర్స్ కొరకు ఆఫీస్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్, ఖమ్మం నుండి వచ్చిన తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్
టీయూసీపీఏ రాష్ట్ర కార్యదర్శి గోనె సాల్మన్ రాజ్ హాజరై ప్రేయర్ ఆఫీస్ ని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో క్రైస్తవులకు సమాధుల స్థలాలు ఎంతో అవసరం ఉంది. ఇట్టి సమస్యను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకుని స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంత మాత్రమే కాక క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. మరి ముఖ్యంగా తెలంగాణలో పాస్టర్స్ కి నెలకి గౌరవ వేతనం అర్హులైన దళిత పాస్టర్లకి అందరికీ అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నర్సంపేట డివిజన్లో పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ రేవా పీబీ రూబన్ నర్సంపేటలో మరియు అన్ని మండలాల్లో క్రైస్తవులకు సమాధుల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం గుర్తించి స్థలాలు ఇవ్వాలని అన్నారు. డివిజన్ సెక్రటరీ మాట్ల బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మనవి చేయనదేమనగా నర్సంపేట మున్సిపాలిటీ కో ఆప్షన్ మెంబర్గా మీ ఆధీనంలో నుండి మాకు మా క్రైస్తవులకు ఒకటి కేటాయించాలని కోరుతున్నానని, అలాగే నర్సంపేటలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లేక ఎంతో మంది పేద దళిత క్రైస్తవులు శుభకార్యాలు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ మైనార్టీ ఫండ్ ద్వారా మాకు సహకరించాలని కోరుతున్నామని అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో పుట్టి నర్సంపేట డివిజన్కే కాదు, హైదరాబాద్లో కూడా 43.5 ఎకరాలు ఇచ్చారు. పేపర్ మీద ఇచ్చారు. పేపర్ మీద ఇచ్చి మేము వెళ్ళి అక్కడ చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేదు. ఇప్పటికీ ఆ పేపర్లు నా దగ్గర కూడా ఉన్నాయి, ఆ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, జియో కాపీ కూడా ఉన్నది. ఇది చాలా మోసం. మమ్మల్ని వాడుకొని గత ప్రభుత్వం చాలా మోసం చేశారు. ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో కూడా పెట్టింది. మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే మీకు ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి మండలంలో కూడా మీకు సమాధుల స్థలాలు ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు. మేము వారికి ఆ వాగ్దానాన్ని మేము స్వాగతిస్తూ 100% అది తీసుకునే బాధ్యత మా అందరిది. నర్సంపేటలో ఈ ఏరియాలో దాదాపు క్రైస్తవులు ఎవరైనా మరణిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు లేవు, బరలి గ్రౌండ్ లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. పాస్టర్స్ కొరకు ఆ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి విజ్ఞాపన చేసినాము. అది కూడా ఇవ్వడం లేదు ఇంతవరకు. ప్రభుత్వం చొరవ తీసుకొని 1 ఎకరం 2 ఎకరాల స్థలం ఇచ్చి అందులో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పని ఇది కోరుతున్నాను. అంతమంటే కాదు, మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం అని అందరూ తెలియజేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ క్రైస్తవులను సేవకులను పట్టించుకోవడం లేదు. సేవకులను ఖచ్చితంగా వారు గౌరవ వేతనం, సేవకులను గుర్తించి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంలో మేము కోరుతున్నాం. శ్రీ స్వయంభు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ పగడాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఆహ్వానించారు. కానాపురం మండలం ధర్మరావుపేట గ్రామంలోని ప్రఖ్యాత ప్రాచీన ఆలయం శ్రీ పగడాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ODCMS చైర్మన్, మాజీ ఎంపీపీ, సర్పంచ్లు, మండల పార్టీ నాయకులు, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతి జోరుగా ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులను ఆదుకొని గిట్టుబాటు ధరను ఇస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను గూర్చి 4వ వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. గతంలో మున్సిపాలిటీని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఐజా మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. కానాపురం గ్రామానికి చెందిన తూనం శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం చెందగా శోక సముద్రంలో ఉన్న కుటుంబానికి కానాపురం గ్రామస్తులు, యువత అండగా నిలబడి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిధి 1,08,001 రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ గ్రామస్తులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, అజహార్, వడ్డె రాజశేఖర్, జాకీర్ హుస్సేన్, డెంకల వెంకటేశ్వర్లు, మచ్చిక అశోక్, గంగాపురం రమేష్, ముడుసు రమేష్, వడ్డె వెంకటేష్, మర్రి రామస్వామి, బోడదేవ, తరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి 1,08,000 రూపాయలు కలెక్షన్ చేసిన ఊళ్ళో ఇంత పెద్ద కార్యక్రమం చేసింది ఓన్లీ నాన్న మీద, మీ కుటుంబం మీద అభిమానంతో దానికి సద్వినియోగం చేసుకొని ఉన్నత శిల్పాలకు, ఉన్నత లక్ష్యంతో అమ్మకు మంచి పేరు తీసుకురావాలి, మా అందరు కూడా మంచి పేరు తీసుకురావాలి. నీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అందుబాటులో ఉంటాం.
బాగుపడాలని దృష్టిలో పెట్టుకొని మంచిగా బాగుపడితే నీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఇక్కడ ఉన్న టీం కాకుండా కూడా ఊరందరూ గ్రామస్తులు అందరూ సహకరిస్తారు. బీజేపీ పార్టీ తీరుపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలను తరచూ దేశ విరోధులుగా చిత్రీకరించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నెహ్రూజీ 20 నుంచి 30 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ నేటి భారతదేశ పరిస్థితులకు ఆయనే బాధ్యుడిగా చూపించడం అన్యాయమని అన్నారు. గతంలో చైనా భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై జరిగిన పరిణామాలు, అప్పటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించగా బీజేపీ నాయకులు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. సభలో అమిత్ షా, రిజిజు, రాజ్నాథ్ సింగ్లు లేచి రాహుల్ గాంధీ మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానమని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. నిజాలను ప్రజల ముందుకు రానివ్వకుండా బీజేపీ అడ్డుకుంటోందని అన్నారు. అలాగే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రకటించినప్పటికీ ఆ ఆపరేషన్ తర్వాత రెడ్ ఫోర్ట్ పై జరిగిన దాడి విషయంలో ఎందుకు చర్చ జరగలేదని, ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి సెలెక్టివ్ అమ్నీషియా ఉందని, తమకు అనుకూలమైన విషయాలనే గుర్తుంచుకుని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సత్యం కోసం, దేశం కోసం నిలబడుతున్నారని, ఆ నిజాన్ని ఎదుర్కోలేక బీజేపీ భయపడుతోందని ఆయన స్పష్టం చేశారు. This is very typical of the BJP. Members of the party allege that Indian National Congress members are anti-national. Prime Minister Modi quotes Nehruji, what decisions he took almost 20-30 years ago, and says that India is responsible. The bad state of affairs in India are because of Nehruji's decisions. But today, when our LOP Rahul Gandhi ji raised to tell a story about what happened in the past, where the China-India border was under tension, and what decisions Rajnath Singh ji had taken. When they tried to raise this point, the House got very tense. Amit Shah ji, Riju ji, Rajnath ji himself stood up and stopped our LOP from speaking and putting his point forward. Tejasvi Surya, our colleague, made allegations that Operation Sindoor was very successful. The BJP government will not keep quiet when there are terrorist attacks against India. But he forgets that when the Red Fort attack happened after Operation Sindoor, why there is no discussion from the BJP? Why there is no action from the BJP? The BJP seems to have selected amnesia. They remember what they want to, and they want to misguide the people of India, which is what we are standing against. Our LOP is standing for the truth, for India, and the BJP is unable to take it. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకి సిట్ నోటీసులు జారీ చేసిన చర్య నిరసిస్తూ వర్ధనపేట నియోజకవర్గంలోని 44వ 45వ డివిజన్లో కడిపికొండ చౌరస్తాలో డివిజన్ల బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం మరియు ధర్నా నిర్వహించారు. కేసీఆర్పై కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో సిట్ నోటీసులు ఇవ్వడం తప్పుడు చర్య అని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. నిరసన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా సీనియర్ నాయకులు బస్కే రాజేందర్, కుంభంపాటి శాంతికుమార్, వల్లెపు వంశీరెడ్డి, దామురుప్పల కోటేశ్వర్, బుర్ర యాదగిరి గౌడ్, సాదినేని కిషోర్, కొరివి సాయి ప్రసాద్, కొట్ట రాకేష్, దాడబోయిన శ్రీనివాస్ యాదవ్, గర్నేపల్లి రజనీకాంత్, ఉచిత వెంకటేష్, కాశబోయిన శ్రీనివాస్, కంకనాల సంపత్ రెడ్డి, దామరప్ప శంకర్ బాబు, నర్సింగారావు, పంగ సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి జన్మదినం పురస్కరించుకుని జన్మదిన వేడుకలను దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామ సర్పంచ్ కొలుగూరి సుజాత, శ్రీను, సుమంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దుగ్గొండి మండల ప్రజానికానికి, ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి అండగా ఉంటూ గత సుదీర్ఘ 20 సంవత్సరాల నుండి దీర్ఘకాలిక రాజకీయాలు చేస్తూ దుగ్గొండి మండల నాయకత్వాన్ని పటిష్టపరిచి ఈ రోజు దుగ్గొండి మండల కాంగ్రెస్ నాయకులు తలెత్తుకునేలా మీ నాయకత్వాన్ని ప్రదర్శించి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కనుసంధానంలో కాంగ్రెస్ పార్టీ అనుసంధానంతో ప్రజాసేవకు అంకితమైన మీరు ఎమ్మెల్యే విధేయుడుగా ఉంటూ మండల ప్రజలకి, నాయకులకి ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుంటూ తీర్చుకుంటూ ఈ రోజు కష్టపడే తత్వం, అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి ఆదర్శ నాయకుడిగా నిలిచి, అధికారం ఉన్నా లేకున్నా ఓ పార్టీని పట్టి నమ్ముకొని ఉన్న మీలాంటి వారిని చూసి రాబోయే యువ రాజకీయ నాయకులు కూడా నేర్చుకుని ఆదర్శవంతమైన ప్రజాసేవకులుగా ఉంటారని భావిస్తున్నానని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.